ప్రజలు కష్టాల్లో ఉన్నా పట్టించుకొని సీఎం జగన్ను వైసీపీని ప్రజలు 3 నెలల్లో తరిమి కొట్టడం ఖాయమని జనసేన పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం మండలం చిత్రాల గ్రామంలో వివిధ పార్టీల నుంచి 200 మంది నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరారు. వారందరికీ శ్రీనివాస్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉదయ శ్రీనివాస్, రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఘన విజయం సాధించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యల పరిష్కారం మానేసి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను ప్యాకేజీ స్టార్ అనే ఈ నాయకులకు ఆయనను కొనే దమ్ముందా అని సవాల్ చేశారు. నీతి నిజాయితీలతో పవన్ రాజకీయం చేస్తున్నారని, తన సొంత డబ్బులతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. 2024 ఎన్నికలు 100 రోజులు మాత్రమే సమయం ఉందని, గ్రామ స్థాయిలో జనసేన నాయకులు వైసీపీ రాక్షస పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు శ్రీనివాస్. చిత్రాల గ్రామం నుంచి మాత్రమే వందలాది మంది కొత్తగా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో, ఇంకా ఎలక్షన్ 3 నెలలే ఉంది కాబట్టి మొత్తం అందరూ కలిసికట్టుగా ఎంతో బలోపేతం అయ్యి వచ్చే ఎన్నికల్లో చిత్రాడ నుంచి అత్యధిక మెజారిటీ వస్తుందనే నమ్మకం కలిగించారు. అదేవిధంగా ఈ జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు అందరూ కూడా ఇంకా ఎంతో ఉత్సాహంతో ఎంతో మంది ఇంకా జాయినింగ్స్ ఉన్నాయి అంటున్నారు. మళ్ళా పెట్టుకుంటాం మేము. ఇక్కడే కాకుండా ఉప్పాడ కొత్తపల్లి మండలం, పిఠాపురం మండలం, అలాగే గొల్లపురాల మండలంలో కూడా ఇక నుంచి ప్రతి వారం కొత్త జాయినింగ్స్ ప్రోగ్రామ్ ఉంటాయి. ఎందుకంటే ఎంతో మంది జనసేన పార్టీ వైపు చూస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం అని చెప్పి ప్రజలందరికీ అర్థమైపోయింది. అదే మాదిరిగా ఇతర పార్టీ నుంచి నాయకులు కూడా వస్తున్నారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ధన్యవాదాలు. ఐసీపీ పార్టీ నుంచి అత్యధిక నాయకులు, అది కూడా నిజాయితీ నాయకులు జరుగుతుంది. ఇదే మాదిరిగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా క్రిస్మస్, న్యూ ఇయర్ மற்றும் దసరా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.